మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్ఫూర్తి స్టాల్ దగ్గర కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, పలువురు సీనియర్ నాయకులు, పాలమూరు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి కొనియాడారు. పాలమూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. రాజకీయాల్లో తనదైన మార్కుతో ఎంతో మందికి దిక్సూచిగా మారారని అన్నారు. తెలంగాణ వాసులు ఎవరు కూడా మర్చిపోరనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ రోజు స్పీకర్ మీరా కుమార్ గారిని ఒప్పించడం కానీ, ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించడం కానీ, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు, మరీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా వారెంతో కృషి చేసి ఒప్పించి బిల్లు పాస్ చేయించడం జరిగింది. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారికి రుణపడి ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. అందుకని వారు కోరుకున్న అభివృద్ధి తెలంగాణలో తప్పకుండా జరగాలని మనందరం కూడా కోరుకుందాం. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి కన్నా మనం అవినీతిని ఎక్కువగా చూసాం. దాని తర్వాత ఈరోజే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అభివృద్ధి పథంలో రాష్ట్రం నడుస్తుందని, ఈరోజు వారి ఈ జన్మదిన కార్యక్రమాన్ని లేకుంటే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మేము అధికారికంగా నిర్వహిస్తామనేటువంటి మాట, ఇవాళ స్ఫూర్తి స్థల్ అనేటువంటి పేరుతో ఈ వారి ఏదైతే ఇక్కడ మనం అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందో ఆ ప్రాంతాన్ని గొప్ప ఎత్తున అభివృద్ధి చేయడం, తెలంగాణ వాసులకందరూ కూడా దీన్ని అందుబాటులో ఉంచడం, ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక చక్కటి నిర్ణయం. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక చక్కటి నిర్ణయం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలు వారు ఇచ్చిన స్ఫూర్తి ఈనాడు ఉండే యువతరానికి, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక మార్గదర్శకం కావాలని మనసారా కోరుకుంటూ మళ్ళా ఒక్కసారి వారి సతీమణికి, వారి కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు అందరూ కూడా తప్పకుండా వారి యొక్క మార్గంలో నడిచే విధంగా, కలిసిమెలిసిగా పోయే విధంగా అందరం ప్రయత్నం చేద్దామనేటువంటి మాట సవినిగా మనం చేస్తూ, ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక మధ్యతరగతి కుటుంబీకుల సెంటిమెంట్ ఇది అనేటువంటి మాట చెప్పేటువంటి వారు. కానీ తర్వాత జరుగుతున్నటువంటి మన కష్టాల్ని, మన నష్టాల్ని చూసి వారు మాకన్నా ముందుండి పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా వారు చేసినటువంటి కృషి తెలంగాణ వాసులు ఎవరు కూడా మర్చిపోరనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ రోజు స్పీకర్ మీరా కుమార్ గారిని ఒప్పించడం కానీ, ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించడం కానీ, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు, మరీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా వారెంతో కృషి చేసి ఒప్పించి బిల్లు పాస్ చేయించడం జరిగింది. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారికి రుణపడి ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. అందుకని వారు కోరుకున్న అభివృద్ధి తెలంగాణలో తప్పకుండా జరగాలని మనందరం కూడా కోరుకుందాం. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కన్నా మనం అవినీతిని ఎక్కువగా చూసాం. దాని తర్వాత ఈరోజే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అభివృద్ధి పథంలో రాష్ట్రం నడుస్తుందని, ఈరోజు వారి ఈ జన్మదిన కార్యక్రమాన్ని లేకుంటే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మేము అధికారికంగా నిర్వహిస్తామనేటువంటి మాట, ఇవాళ స్ఫూర్తి స్థల్ అనేటువంటి పేరుతో ఈ వారి ఏదైతే ఇక్కడ మనం అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందో ఆ ప్రాంతాన్ని గొప్ప ఎత్తున అభివృద్ధి చేయడం, తెలంగాణ వాసులకందరూ కూడా దీన్ని అందుబాటులో ఉంచడం, ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక చక్కటి నిర్ణయం. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక చక్కటి నిర్ణయం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలు వారు ఇచ్చిన స్ఫూర్తి ఈనాడు ఉండే యువతరానికి, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక మార్గదర్శకం కావాలని మనసారా కోరుకుంటూ మళ్ళా ఒక్కసారి వారి సతీమణికి, వారి కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు అందరూ కూడా తప్పకుండా వారి యొక్క మార్గంలో నడిచే విధంగా, కలిసిమెలిసిగా పోయే విధంగా అందరం ప్రయత్నం చేద్దామనేటువంటి మాట సవినిగా మనం చేస్తూ, ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక మధ్యతరగతి కుటుంబీకుల సెంటిమెంట్ ఇది అనేటువంటి మాట చెప్పేటువంటి వారు. కానీ తర్వాత మన కష్టాల్ని, మన నష్టాల్ని చూసి వారు మాకన్నా ముందుండి పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా
వారు చేసినటువంటి కృషి తెలంగాణ వాసులు ఎవరు కూడా మర్చిపోరు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఆ రోజు స్పీకర్ మీరా కుమార్ గారిని ఒప్పించడం కానీ, ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించడం కానీ, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు, మరీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా వారెంతో కృషి చేసి ఒప్పించి బిల్లు పాస్ చేయించడం జరిగింది. అందుకని తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా జయపాల్ రెడ్డి గారికి రుణపడి